హలో గాయ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నైట్ ఏమేమి జరుగుతాయో వీడియో పెడతానని. ఫస్ట్ అయితే ఇంట్లో అందరం రెడీ అయిపోయి ఇంట్లో దండం పెట్టుకొని గరగలు తిరగడం స్టార్ట్ అయిపోయాయి కదా అని చెప్పి నేనైతే వెళ్ళి ఎత్తుకున్నాను. ఈ గ్యాప్ లోనే గరగల వెనకాల శక్తి వేషాలు వేసిన వాళ్ళైతే వచ్చారు. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తున్నప్పుడు. అన్ని వేషాల కన్నా ఈ కాళికామాత వేషం అయితే చాలా సెట్ అయింది. చూస్తుండగానే సడన్ గా వచ్చి భయపెట్టేసేవారు. ఇంకా అవి కాసేపు చూసేసి ఫ్యామిలీ అంతా కలిసి గుడికి అయితే వచ్చేసాము. నూకలమ్మ తల్లి అయితే చాలా నిండుగా అందంగా కనిపించారు. నాకైతే చాలా నచ్చింది. ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చే లోపు గరగలు అయితే మా ఇంటికి వచ్చేసాయి. వచ్చిన తర్వాత పసుపు కుంకుమ సమర్పించుకొని ధూపం వేసి మూల దగ్గర పెట్టిన వరం అయితే చూపించాలి తల్లికి. ఇంక ఇంటి దగ్గర తినేసి ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కాసేపు ఉండి శక్తి వేషాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాము. నాకు ఆ కాళికామాత బాగా నచ్చిందని చెప్పి ఫోటో అడిగాను. కాదనకుండా ఒక పిక్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత గరగల వెనకాల తిరగడం స్టార్ట్ చేసాము. టైం అయితే 11 దాటిపోయింది. ఇంకా గరగలు గుడి దగ్గరికి పట్టుకెళ్లాలని చెప్పి అందరం గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గరగలు గుడికి పట్టుకెళ్లిన వెంటనే ఉదయం నిలబెట్టిన పోతుని అయితే వేస్తారు. వేసిన తర్వాత ఏదైతే రక్తం ఉందో అది తల్లికి అయితే సమర్పిస్తారు. అలా సమర్పించిన తర్వాత గుడి దగ్గర ఉండకూడదని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాం. మొత్తానికి మా ఊరు పండుగ అయితే చాలా బాగా జరిగింది.